షిరిడి నుంచి అయితే పిలుపు వచ్చేసింది. సో మేము బయలుదేరిపోయాం. ప్రజెంట్ అయితే మేము మా ఊరి నుంచి విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. విజయవాడ నుంచి షిరిడికి డైరెక్ట్ ట్రైన్. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఈరోజైతే మండే మార్నింగ్ 9:10కి ఈ ట్రైను. ఈ ట్రైన్ జర్నీ 24 అవర్స్. ఈరోజు ఏ టైంకి అయితే ఎక్కామో పక్క రోజు అదే టైంకి దిగుతాం అన్నమాట. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కూల్గా, చాలా బాగా అనిపించింది కదా. వన్ డే జర్నీ ఉన్నప్పుడు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రావడం బెటర్. ట్రైన్లో ఫుడ్ సంగతి తెలిసిందే కదా. ఇదైతే డే 2. మ్యాక్సిమం ఇప్పుడు మేము ఎక్కిన ట్రైన్లో అందరూ షిరిడి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఈ ట్రైన్లో నాగర్సల్లో కూడా దిగొచ్చు, షిరిడీలో అయినా దిగొచ్చు. మేమైతే డైరెక్ట్గా షిరిడీలోనే దిగేసాము. ఇది నాగర్సోల్ అన్నమాట. చాలామంది ఇక్కడే దిగిపోయారు. ఫైనల్లీ షిరిడీకి అయితే చేరుకున్నాం. అక్కడ ఆటో వాళ్ళు అయితే డైరెక్ట్ ట్రైన్లోకి వచ్చేస్తున్నారు. మేము బయటకు వెళ్తే కొంచెం ఆటో రేట్ తగ్గిద్ది అనుకొని వెళ్ళాము. కానీ లక్కీగా మాకైతే ఫ్రీ బస్ దొరికింది.
మేమైతే ముందే బుక్ చేసుకున్నాం రూమ్స్ సాయి ఆశ్రమం భక్తి నివాస్లో. ఇది డైరెక్ట్ అక్కడ కూడా దించుతుంది, టెంపుల్ దగ్గర దించుతుంది. మేమైతే షిరిడికి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ హిందీ ప్రాపర్ లాంగ్వేజ్ అయితే మా ఆయనకి వచ్చు కాబట్టి సరిపోయింది. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటేనే కొంచెం ఈజీగా సర్వైవ్ అవ్వగలం అన్నమాట. చాలా వరకు అన్ని బోర్డు మీద అన్నీ హిందీలోనే ఉన్నాయి. కొన్ని అయితే తెలుగులో కూడా ఉన్నాయి, హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ. వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడే మేము రూమ్ బుక్ చేసుకుంది. ఇక్కడ క్యూ ఉంది కదా, అది ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, టెంపుల్కి వెళ్ళేదానికోసం. ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మాత్రం ఎంతమంది ఉంటే అంతమందివి తీసుకోవాలంట. ఇక్కడ కూడా తీస్తున్నారు, 2 రూపీస్. అయితే క్యూ ఉంది. ఇక్కడ ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఎవరెవరమైతే వచ్చామో వాళ్ళకి కనిపించి వాళ్ళు మనల్ని పేర్లు అన్నీ అడుగుతారు. అవన్నీ చెప్పిన తర్వాత కీస్ ఇస్తారు, రూమ్ కీస్. అది ఏ బ్లాక్. ఇలా బ్లాక్స్ అయితే ఉంటాయి. మాకు బ్లీ బ్లాక్లో వచ్చింది. ఏసీ రూమ్ అయితే 600 రూపీస్, నాన్ ఏసీ అయితే 250 రూపీస్. మేము ఇక్కడ ఉంది 4 డేస్ అనమాట. 2 డేసే బుక్ చేసుకోగలం ఆన్లైన్లో అయితే. 2 డేస్ ఏసీ తీసుకున్నాం, 2 డేస్ నాన్ ఏసీ తీసుకున్నాం. మళ్ళీ మనం 2 డేస్ తర్వాత ఎక్స్టెండ్ అవ్వాలన్నా అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళాలి కౌంటర్ దగ్గరికి. మళ్ళీ ఏదో ఫామ్ ఇస్తారు, అన్నీ ఫిలప్ చేయాలి. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ ఏసీ కన్నా నాన్ ఏసీ బాగుంది. 2 సేమ్ ఉంటాయి, ఒక్క ఏసీ ఒకటే ఉంటుంది అంతే. నాన్ ఏసీలో హాట్ వాటర్ వచ్చాయి కానీ ఏసీలో మాత్రం హాట్ వాటరే రాలేదు అసలు. ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము. బయట చూస్తే చాలామంది ఉన్నారు కానీ టెంపుల్లోకి వెళ్తే మాత్రం చాలా తక్కువ క్రౌడ్ ఉంది. జనాలు కూడా ఏమంత లేరు. దర్శనం చాలా త్వరగా అయిపోయింది. ఇక్కడ ఫుడ్కి మన ఫుడ్కి చాలా డిఫరెన్స్, అసలు తినలేము. ఇక్కడ చెప్పులు, మొబైల్స్ అన్నీ. చెప్పులు అయితే ఫ్రీనే కానీ వాళ్ళు ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతున్నారు తీసుకునేటప్పుడు.
మొబైల్స్కి అయితే ఒక్కో మొబైల్కి 5 రూపీస్. దర్శనం చాలా త్వరగా అయిపోయింది. 1.5 అవర్లో బయటకు వచ్చేసాము. చెప్పా కదా క్రౌడ్ చాలా తక్కువ ఉందని. ఇంకా ప్రసాద్ ఆలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ, ఒకటి ఏమో 50 రూపీస్. ఫ్రీ వచ్చేది నార్మల్గానే అన్ని చోట్ల ఎలా ఉంటుందో అలాగే అనమాట. 50 రూపీస్ అయితే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు. షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఫోటో దిగే వస్తారు కదా. ఇక్కడ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్. 2 చపాతీలు, ఏదో ఒక సబ్జీ అంట, ఒక ఫ్రై, ఒక పులుసు కర్రీ వేస్తున్నారు అంతే. ఇంకా రైస్